సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన అడ్మిన్ ప్యానెల్లోకి లాగిన్ అవ్వాలి. సో టు మేనేజ్ అవర్ వెబ్సైట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఈకామర్స్ వెబ్సైట్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అండ్ హౌ టు యాడ్ ది ప్రొడక్ట్స్. ఓకే, అండ్ అట్ లాస్ట్ ఐ విల్ టెల్ యూ పేమెంట్ గేట్వేని ఏ విధంగా యాడ్ చేయాలి. సో టుడే సెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో ఇక్కడ పైన మీకు యూఆర్ఎల్ ఉంది కదా. ఆఫ్టర్ దిస్ యూఆర్ఎల్ మీరు ఏంటంటే ఇక్కడ wp-admin అని ఇస్తే అడ్మిన్ ప్యానల్కి వెళ్తారు. ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఫస్ట్ నేను మొత్తం నా వెబ్సైట్ ఇప్పుడు ఎలా ఉంది. సో ఇట్ లుక్స్ లైక్ దిస్, రైట్. సో ఈ విధంగా ఉంది వెబ్సైట్ అనేది. అండ్ ఇదంతా కూడా బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి అంటే నిన్న మీకు ఒక ప్లగ్ఇన్ చెప్పాను. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ ప్లగ్ఇన్? The plugin name is WP-reset. WP-reset. So అది ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అనేది? ఇన్ ది టూల్స్ ఇట్ ఈస్ అవైలబుల్. సో గో టు టూల్స్ అండ్ ఇన్ దిస్ టూల్స్ there is an option called WP-reset. So click on this WP-reset, scroll down and here you find an option called site reset. ఇక్కడ మీరు టైప్ చేయాలి రీసెట్ అని చెప్పి. Click on reset site. Back to normal again. ఓకే, రైట్. సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో చూసారు కదా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈకామర్స్ వెబ్సైట్ మనం బిల్డ్ చేయాలంటే మనకి ఒక ప్లగ్ఇన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ద ప్లగ్ఇన్ నేమ్ ఈస్ WooCommerce. WooCommerce అనే ప్లగ్ఇన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ చేయండి WooCommerce అని చెప్పి. సర్చ్ ఫర్ దిస్ WooCommerce ప్లగ్ఇన్. సో ఇక్కడ మీరు ఇదిగోండి ఇది ఉంది కదా WooCommerce అని చెప్పి, ఇది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలన్నమాట అందరూ కూడా. సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. సో ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసిన వెంటనే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో డోంట్ గివ్ ఎనీ ఆఫ్ దోస్ డీటెయిల్స్. మళ్ళీ మీరు బ్యాక్ టు అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అడ్మిన్ ప్యానల్లో WooCommerce అని చెప్పి కనిపిస్తుంది. WooCommerceతో పాటు ప్రొడక్ట్స్ కనిపిస్తుంది, పేమెంట్స్ కనిపిస్తుంది, అనాలిటిక్స్ కనిపిస్తుంది అండ్ యూ విల్ సీ మార్కెటింగ్ ఆల్. దీస్ ఆల్ థింగ్స్ యూ విల్ సీ. WooCommerceతో పాటు బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట, ఆప్షన్స్ అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక థీమ్ చూస్ చేసుకుందాం, ఒక థీమ్ రిలేటెడ్ టు ఈకామర్స్. సో అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ న్యూ థీమ్ అండ్ ఇక్కడ మీరు సర్చ్ చేయండి ఈకామర్స్ రిలేటెడ్ థీమ్స్. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అండ్ జస్ట్ యాక్టివ్. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. ఎవరికైతే ప్రోగ్రామింగ్ రాదో వాళ్ళు యూస్ చేస్తారు.
అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే బిజినెస్ పర్పస్కి డిజిటల్ మార్కెటర్స్కి మెయిన్ ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారు కదా, డిజిటల్ మార్కెటింగ్లో మేజర్లీ ఈ రియల్ ఎస్టేట్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. లేదు అంటే మీకు ఇంకెవరు ఉంటారు, ల్యాండ్స్ పర్చేస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ అంటే అదే వస్తుంది కదా. లేదు అంటే ఇంకా మీకు ఏదైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు, లైక్ క్లాత్స్ బిజినెస్ ఉంటుంది కదా, బట్టల షాప్ బిజినెస్ కానీ ఓనర్స్ కానీ, వాళ్ళకి రెడీమేడ్గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడం ఫ్రమ్ ది స్క్రాచ్, అంటే ప్రోగ్రామింగ్ అవేమి నాలెడ్జ్ ఉండవు కాబట్టి బై డిఫాల్ట్ వాళ్ళు ఏంటంటే ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసుకొని ఇన్స్టెంట్గా వెబ్సైట్ని డెవలప్ చేసుకుంటారు అనమాట. సో చిన్న చిన్న బిజినెస్, స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళు ఇది యూస్ చేస్తారు. కాకపోతే చిన్నవాళ్ళని కాదు, ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఉంటుంది, వాళ్ళకి ఈజీ వే అనమాట ఇది, దీన్ని మేనేజ్ చేయడం ఈజీ. సో కోడింగ్ ఏమి అవసరం లేదు కదా, ఈజీగా చేసేసచ్చు. ఉంటాయి. కాకపోతే దీంట్లోనే ఇప్పుడు పెద్దది ఏదైనా నిజంగానే ఏదైనా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇప్పుడు అంతా కూడా ఫ్రీ ఆప్షన్స్ యూస్ చేస్తున్నాం దీంట్లో. సో దాంట్లో మీరు నిన్న మనం చూసుకుంటే ఎలిమెంటర్ అనేది ఉంది కదా, సో ఈ ఎలిమెంటర్ యాక్చువల్లీ ప్రో వర్షన్ కూడా ఉంది. సో దీంట్లో రెండు ఉంటాయి మీకు, ఒకటి ఫ్రీ అండ్ పెయిడ్ అని చెప్పి. సో ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి అన్లాక్ అవుతాయి అన్నమాట పెయిడ్ తీసుకుంటే. సో అలాగా మనం డబ్బులు పెడితే దీంట్లో కూడా మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. యా, సో ఇప్పుడు నేను థీమ్ అయితే యాక్టివేట్ చేశాను. ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఈ విధంగా కనిపిస్తుంది, ఓకేనా? రైట్. సో నేను ఒక వెబ్సైట్, మింత్రా ఉంది కదా షాపింగ్ వెబ్సైట్, సో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో ఐ విల్ గో టు మింత్రా వెబ్సైట్ అండ్ ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను ఫర్ లైక్ బ్లాక్ టీ షర్ట్ అని చెప్పి, బ్లాక్ టీ షర్ట్ ఫర్ మెన్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఒక ఏదైనా ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇది చూడండి ఒకసారి, ఇది ఒక ప్రోడక్ట్ కదా, ఒక బ్లాక్ టీ షర్ట్ ఇది. సో ఇక్కడ ఏముంది, మనకి నేమ్ ఉంది, దాని కింద ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది, అండ్ ఇంకా మీరు కిందకు వస్తే సైజెస్ ఉన్నాయి, అండ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా, లెంతీ డిస్క్రిప్షన్ ఉంది, ఇవన్నీ కూడా. సో మనం కూడా ఇటువంటి ప్రొడక్ట్స్ని మన యొక్క థీమ్లో యాడ్ చేసాం, అంటే మన వెబ్సైట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో హౌ టు యాడ్ ప్రొడక్ట్స్, మనం ఎప్పుడైనా పేజెస్ని మీరు యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తున్నారు, పేజెస్కి వెళ్ళి యూ విల్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్, అంతేనా? ఒకవేళ బ్లాగ్లో ఒక పోస్ట్ పెట్టాలనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తారు, యూ విల్ గో టు పోస్ట్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పోస్ట్. నేను బ్లాగ్ చెప్పినప్పుడు ఇప్పుడు అదేవిధంగా ప్రోడక్ట్కి వెళ్తారు, ప్రోడక్ట్కి వెళ్ళి యాడ్ న్యూ ప్రోడక్ట్. ఓకే, దట్స్ ఇట్. ప్రోడక్ట్కి వెళ్ళి యాడ్ న్యూ ప్రోడక్ట్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడుంది ఆప్షన్ ప్రోడక్ట్ అని, కామర్స్ కింద మీరు చూసుకుంటే ప్రొడక్ట్స్ అని ఉంది. ప్రొడక్ట్స్లో వెళ్తే ఆల్ ప్రొడక్ట్స్ కింద యాడ్ న్యూ ఉంది, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుంది, ఫస్ట్ అవుటర్ లేఅవుట్ గురించి చూద్దాం. మనకి ఇక్కడ మెయిన్ పార్ట్ ఇది, ఓకేనా? ప్రొడక్ట్ డేటా అది ఉంది కదా, ఇది మెయిన్ పార్ట్. ఫస్ట్ అవుటర్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మనకి ప్రొడక్ట్ నేమ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఉంది రేమాండ్ అని చెప్పి, నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రొడక్ట్ నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ నేను ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మీరు ఫుల్ పెద్ద లెంతీ డిస్క్రిప్షన్స్ ఏం ఇవ్వకూడదు, జస్ట్ ఒక ప్రోడక్ట్కి సంబంధించి షార్ట్ డిస్క్రిప్షన్ ఇలాగా ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఓకే, సో ప్రోడక్ట్ లెంతీ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో లెంతీ డిస్క్రిప్షన్ కావాలంటే ఇదే వెబ్సైట్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే
ఇక్కడ చూడండి ప్రొడక్ట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది. సో ఇదంతా కూడా కాపీ చేసుకుంటున్నాను. సో డెమో పర్పస్ కాబట్టి నేను ఇలా చేస్తాను. మీ దగ్గర నిజంగానే రియల్గా ప్రోడక్ట్ ఉన్నట్టయితే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను, ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ మనమే చేయాలి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంతా మనమే ఫిల్ చేయాలి. మీరు జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు, అది క్రియేట్ చేసేస్తుంది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్. మీరు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించి, సో జీపీటీ ఏం చేస్తుందంటే దానికి సంబంధించి లెంతీ డిస్క్రిప్షన్ కావాలంటే అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది. మనకి నచ్చినట్టుగా మనం చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు అంటే సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సైజు, ఫిట్, మెటీరియల్, కేర్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. సో ఇవి ఏంటంటే ఒక దగ్గర సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు బ్లాక్ తీసేస్తారు, టీషర్ట్ కలర్ ఏదైతే ఉందో అది పెడతారనమాట. సో ఒక దగ్గర సేవ్ చేసుకుంటే అది ఈజీ అయిపోతుంది. ఇంతకుముందు అలా చేసేవారు, కానీ ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు జీపీటీస్ వచ్చాయి కాబట్టి అవి ఏం అవసరం లేదు. కాకపోతే ఇక్కడ సైజ్ అండ్ ఫిట్, మెటీరియల్ కేర్, స్పెసిఫికేషన్స్ అన్ని ప్రోడక్ట్స్కి కామన్. ఇది ఏ ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి, ఇది కాకుండా వేరే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకుంటున్నాము. లెట్స్ గో టు అనదర్ ప్రోడక్ట్. ఇది ఈ ప్రోడక్ట్ మీద చూడండి, అవే ఉంటాయి, ఏం మారదు. సైజు, ఫిట్, మెటీరియల్ కేర్, స్పెసిఫికేషన్స్, రేటింగ్స్ అవే ప్రోడక్ట్స్ సేమ్ అనమాట. చిన్న మారుస్తే మార్చుకోవచ్చు. జనరల్గా చెప్పాలంటే ఇంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు మార్కెటింగ్ టీం కూడా చాలా లెందీగా ఉంటుంది. ఎవరైనా ఈ బిజినెస్ పెట్టాలంటే అంతే కదా. సో ప్రోడక్ట్కి సంబంధించిన ఓనర్ కూర్చొని ఇవన్నీ రాయడు కదా, రైట్. సో వాళ్ళ దగ్గర టీం ఉంటుంది కాబట్టి ఏ స్పెసిఫిక్ సెక్షన్కి ఆ సెక్షన్ అనేది చూసుకుంటాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ మీకు రైట్ సైడ్కి రండి. ఇప్పుడు రైట్ సైడ్కి వస్తే ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలన్నమాట. మన ప్రోడక్ట్ ఇదే కదా. సో నేను ఈ ప్రోడక్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను స్నిప్పింగ్ టూల్ తీసుకుంటాను. సో నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ని నేను యూస్ చేస్తున్నాను, కానీ రియల్ టైంలో మీరు ఎలా చేయకూడదు కదా. సో యాక్చువల్లీ మన దగ్గర ఉన్న రియల్ టీషర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అక్కడ పెట్టాలన్నమాట. ఇలాగ వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మళ్ళీ మనం ఇక్కడ పెట్టకూడదు, రైట్. సో జస్ట్ మీకు డెమో చూపించడానికి నేను చేస్తున్నాను. ఇమేజ్ నా దగ్గర లేదు కాబట్టి అక్కడి నుంచి తీసుకున్నా ఇమేజ్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సెట్ ప్రోడక్ట్ ఇమేజ్. ఇదిగోండి, ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేసేసాను. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి, గ్యాలరీ. ప్రోడక్ట్ గ్యాలరీ అంటే ఏంటి? సో ప్రోడక్ట్ గ్యాలరీ అంటే మల్టిపుల్ ఇమేజెస్ని మీరు యాడ్ చేయొచ్చు. ఫర్ దట్ ప్రోడక్ట్ మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం మింత్రాలో చూసాం కదా, అదే ఇమేజ్కి ఎనీ నంబర్ ఆఫ్ అదర్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ ఇమేజెస్ అన్నీ కూడా మీరు అక్కడ గ్యాలరీలో పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోడక్ట్ కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ కేటగిరీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, యాడ్ న్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది, మెన్స్ వేర్ కింద వస్తుంది కదా. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ మెన్స్ వేర్. అండ్ ఇదేంటి, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ న్యూ కేటగిరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది కేటగిరీ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ మెన్స్ వేర్లో చూసుకుంటే మీకు ఓన్లీ టీషర్ట్సే ఉంటాయా? మెన్స్ వేర్లో చెప్పండి, ఒక టీషర్ట్స్ మాత్రమే ఉండవు కదా, చాలా ఉంటాయి కదా ఐటమ్స్. ఇంకా మీకు జీన్స్ ఉంటుంది, రైట్, ట్రౌజర్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఏవో చాలా ఉంటాయి కదా మెన్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ టీషర్ట్స్ అనేది ఒక కేటగిరీ మళ్ళీ, అంటే
పేరెంట్ కేటగిరీ వచ్చేసరికి మెన్స్ వేర్, చైల్డ్ కేటగిరీ వచ్చేసరికి టీ షర్ట్. సో మళ్ళీ ఇంకొక కేటగిరీ క్రియేట్ చేయండి, అదేంటి టీ షర్ట్స్ అని చెప్పి. సో దానికి ఇప్పుడు ఈ టీ షర్ట్స్ అనేది ఈ పేరెంట్ కేటగిరీ కింద రావాలి, అంటే చైల్డ్ కేటగిరీ కింద యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు పేరెంట్ కేటగిరీ అని అడుగుతుంది కదా, మెన్స్ వేర్ అని ఇచ్చేసేయండి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ కేటగిరీ. ఇప్పుడు ఆ మెన్స్ వేర్ కింద మీకు టీ షర్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి ప్రొడక్ట్ ట్యాగ్స్ అని ఉంది. ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ ది కీవర్డ్స్ అన్నమాట. ప్రొడక్ట్ ట్యాగ్స్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి. సరే ఇప్పుడు నార్మల్గా ఒక యూజర్ వెబ్సైట్కి వచ్చారనుకోండి, ఇప్పుడు బ్లాక్ కలర్ టీ షర్ట్ కావాలి అంటే ఏమని ఎత్తుతారు జనరల్గా? ఎవరు కూడా రేమాండ్ ఈ పర్టికులర్ టీ షర్టే కావాలంటే ప్యూర్ కాటన్, మోడర్న్ ఫిట్ ఇవన్నీ టైప్ చేయరు కదా. జనరల్గా వాళ్ళు ఏమని సర్చ్ చేస్తారు? బ్లాక్ షర్ట్ అని చెప్పి సర్చ్ చేస్తారు, అది ఇచ్చేసేయండి కీవర్డ్గా. లేదంటే టీ షర్ట్ అని చెప్పి ఇస్తారు. లేదు అంటే ఇంకేమి ఇస్తారు? ఓకే, కాటన్ అని ఏదో టీ షర్ట్స్ అవి మెన్షన్ చేయండి, కీవర్డ్స్ అవన్నీ. ఓకే, సో అలాగా టీ షర్ట్ ఫర్ మెన్ అని ఇస్తారు, లేదంటే సో అలా కీవర్డ్స్ అనమాట. సో ఈ కీవర్డ్ అనేది మన వెబ్సైట్లో వరకు మాత్రమే పనిచేస్తాయి, నాట్ అవుటర్ ది వెబ్సైట్. సో ఎవరైనా పైకి వెళ్ళి ఇప్పుడు మింత్రాకి వెళ్ళి ఇక్కడ సర్చ్ ప్రొడక్ట్స్లో ఆ పర్టికులర్ కీవర్డ్స్ ఏమైనా ఎంటర్ చేస్తే అప్పుడు ఇదే చూపిస్తుంది అనమాట మన ప్రొడక్ట్స్ అనేవి, దానికి సంబంధించిన ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా బ్రాండ్ యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ది బ్రాండ్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ ది అవుటర్ పార్ట్ అండి. ఇప్పుడు మనం అవుటర్ పార్ట్ అంతా కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఓకే, సో ఫస్ట్ మనం నేమ్ ఇచ్చాం అండ్ ఆఫ్టర్ దట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ద లెంతీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మీకు యాడ్ మీడియా, ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీడియా వీడియో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ యాడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఉంది కదా, ఈ హెడ్డింగ్ ట్యాగ్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే యూస్ చేసుకో. నెక్స్ట్ అదే కిందకు వచ్చేసేయండి, ఇక్కడ చూడండి హెడ్డింగ్ టు, నేను ఇక్కడ కూడా మీకు హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్ 1 అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా షార్ట్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ సెక్షన్, దిస్ ఈజ్ ది మిడిల్ పార్ట్, ప్రొడక్ట్ డేటా అనమాట. ప్రొడక్ట్ డేటా ఈ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు 4 టైప్స్ ఉంటాయి అనమాట. అంటే గ్రూప్డ్ ప్రొడక్ట్, సింపుల్ ప్రొడక్ట్, ఎక్స్టర్నల్, వేరియబుల్ ప్రొడక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ది సింపుల్ ప్రొడక్ట్. సింపుల్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, దట్ ప్రొడక్ట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సైజ్, ఎనీ కలర్, ఏమీ లేదు, నార్మల్ ప్రోడక్ట్ అనమాట. అసలు నార్మల్గా ఏమైనా ప్రోడక్ట్ మీరు డైరెక్ట్గా పెట్టేసి దానికి ఏమీ అసలు లేని ప్రోడక్ట్ అనమాట. అంటే దానికి సైజ్ కానీ ఏమీ ఉండదు అనమాట. సింపుల్ ప్రోడక్ట్, నార్మల్ సింపుల్ ప్రోడక్ట్. అలాంటివి మీరు సింపుల్ ప్రోడక్ట్లో పెట్టి ఒక రెగ్యులర్ ప్రైస్, సేల్స్ ప్రైస్ అనేది మీరు ఇక్కడ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెగ్యులర్ ప్రైస్ ఉంది, రెగ్యులర్ ప్రైస్ ఏముంది 1000 ఉంది. సేల్ ప్రైస్ అంటే ప్రెసెంట్ కరెంట్లీ మీరు ఏదైతే ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నారో కరెంట్ ప్రైస్, సో ఇక్కడ నేను 750 ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది రెగ్యులర్ ప్రైస్ యాక్చువల్గా 1000, సేల్ ప్రైస్ వచ్చేసరికి 750. కింద చూడండి మీకు షెడ్యూల్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో మీరు కావాలంటే ఈ సేల్ ప్రైస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, దోస్ డేట్స్ ఆల్సో యూ క్యాన్ మెన్షన్. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సేల్ నడుస్తుంది అని చెప్పి. నెక్స్ట్ గో టు ది ఇన్వెంటరీ. ఇన్వెంటరీకి వెళ్ళే ముందు ఇక్కడ వర్చువల్ అని ఉంది అండ్ డౌన్లోడబుల్ అని ఉంది. వర్చువల్ అంటే ఏంటి, వర్చువల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ షిప్డ్ ఆర్ ఇంటాగబుల్ అండ్ డౌన్లోడబుల్. అంటే ఇది యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. రైట్ క్లిక్ చేసి ఓన్లీ వర్చువల్గా చూడగలను కానీ నేనైతే డౌన్లోడ్ చేయలేను. ఇక్కడ మీరు డౌన్లోడబుల్లో పెట్టారనుకోండి, ఆ పర్టికులర్ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఇన్వెంటరీ అని చెప్పి ఉంది. ద ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ మీకు ఆప్షన్ SKU. SKU మీన్స్ వాట్, స్టాక్ కీపింగ్ యూనిట్. SKU అంటే స్టాక్ కీపింగ్ యూనిట్.
అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. యూనిక్ కోడ్. సో ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి యూనిక్ కోడ్ ఉంటుంది కాబట్టి మన ప్రోడక్ట్కి కూడా మనం ఒక కోడ్ అనేది ఇస్తున్నాను. సంథింగ్ లైక్ YWXP సో 90 లైక్ దిస్. ఒక యూనిక్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఈ ఆప్షన్ మీరు వదిలేసేయండి, ఇది బార్ కోడ్కి సంబంధించి. సో మీరు ఎక్కడైనా షాపింగ్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బార్ కోడ్ని స్కాన్ చేస్తారు కదా, సో దాని మీద కూడా ఒక నంబర్ ఉంటుంది అనమాట. ఆ నంబర్ ఏమైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ అని ఉంది. స్టాక్ మేనేజ్మెంట్లో ఏముంది, ఇక్కడ ట్రాక్ స్టాక్ క్వాంటిటీ ఫర్ దిస్ ప్రోడక్ట్. సో ఇది కానీ ఎనేబుల్ చేస్తే మీకు జనరల్గా ఏంటి, ఇప్పుడు మనం క్లాతింగ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ని అమ్మరు కదా. సో అదే ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర కొన్ని కాపీస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఇదే బ్లాక్ టీషర్ట్ 100 ఉన్నాయని చెప్పి నేను క్వాంటిటీ మెన్షన్ చేస్తున్నాను అన్నమాట. సో లైక్ దిస్ యూ కెన్ మెన్షన్ ది క్వాంటిటీ ఆల్సో, ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలో బ్యాక్ ఆర్డర్స్ అని ఉంది. డో నాట్ ఎలో బట్ నోటిఫై కస్టమర్స్, ఎలో అని చెప్పి ఇలా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బ్యాక్ ఆర్డర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 100 క్వాంటిటీ ఆఫ్ నంబర్స్, అదే 100 టీషర్ట్స్ ఉన్నాయి. ఈ 100 టీషర్ట్స్ అయిపోయి మళ్ళీ వేరే 101 పర్సన్ వచ్చి మళ్ళీ ఈ టీషర్ట్ పర్చేస్ చేసి పేమెంట్ అలో చేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీ దగ్గర ఇవ్వగలరా టీషర్ట్ అతనికి? మీ దగ్గర 100 టీషర్ట్సే ఉన్నాయి కానీ 101 టీషర్ట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాడు, పేమెంట్ కూడా అయిపోయింది. కెన్ యూ గివ్ ద టీషర్ట్ 101 టీషర్ట్ ఇస్తారా మీరు అతనికి? ఎలా ఇస్తారు? ఇవ్వలేరు కదా, మీ దగ్గర లేదు కదా అసలు టీషర్ట్ ఇవ్వడానికి. సో అందుకే డో నాట్ ఎలో. ఓకే, సో ఒకవేళ మీరు స్టాక్ వచ్చినప్పుడు ఎలో అప్పుడు మీరు కావాలంటే ఎలో పెట్టుకోవచ్చు అన్నమాట. బట్ నోటిఫై ది కస్టమర్ అని పెడతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, లో స్టాక్ థ్రెషోల్డ్ అని చెప్పి ఉంది. సో ఇది ఏంటంటే మీకు ఒక నోటిఫికేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇవి 100 టీషర్ట్స్ మనకి కౌంట్ అనేది 30కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది మీకు ఈమెయిల్కి. సో ఇలా కౌంట్ తగ్గుతుంది మళ్ళీ అని చెప్పి మనకి అలర్ట్గా మెసేజ్ వస్తుంది అనమాట జీమెయిల్కి. సో జనరల్గా ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మన యొక్క వెబ్సైట్లో ఉంటాయి కదా, రైట్? చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ని మనం ఇలాగ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోలేం కదా, ఎంత ఉంది స్టాక్ ఏంటి అనేది ప్రతిదీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక వాల్యూ ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఈ 30 రీచ్ అయిన వెంటనే మనకి మెయిల్ వస్తుంది అనమాట. అప్పుడు ఇమీడియట్గా మనం ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ అది ఎక్కువ సేల్ అవుతుంటే ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇది ఎప్పుడు కూడా టిక్ చేయొద్దు, సోల్డ్ ఇండివిజువల్లీ అని చెప్పి ఉంది కదా మీకు ఆప్షన్ ఇక్కడ. ఇది కనుక మీరు టిక్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఒకసారి మాత్రమే యూజర్ కొనగలడు అనమాట. సో ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ నేను 2 times మళ్ళీ ఇదే సేమ్ టీషర్ట్ 2 times ఆర్డర్ చేయాలనుకోండి, ఎస్ ఐ కెన్ ఆర్డర్. కానీ ఇది మీరు చెక్ చేశారంటే ఆ యూజర్ ఒకసారి మాత్రం ఈ ప్రోడక్ట్ని కొనగలడు. ఈ కెనాట్ బై మల్టిపుల్ టైమ్. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకు, రైట్? సో నో నీడ్ టు చెక్ దిస్. సో వన్స్ ఇవన్నీ అయిపోయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు పబ్లిష్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ ది పబ్లిష్. సో ఇప్పుడు మీ వెబ్సైట్కి వెళ్ళండి, మీ వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్. సో సరే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనైతే ప్రోడక్ట్ యాడ్ చేశాను కదా, ఆ ప్రోడక్ట్ నాకు ఏ పేజ్లో కనిపించాలి? కార్ట్ ఉంది, చెక్అవుట్ ఉంది, మై అకౌంట్, శాంపుల్ పేజ్ అండ్ షాప్. ఏ పేజ్లో కనిపిస్తుంది? బై డిఫాల్ట్ ఏ ప్రోడక్ట్ అయినా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే షాప్లో కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ షాప్ అండ్ స్క్రోల్ డౌన్. వచ్చిందా ప్రోడక్ట్? ఓకే,
సో ఇది కావాలంటే ఏం చేస్తారు, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్ అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ వ్యూ కార్ట్. ఇప్పుడు అది కార్ట్లోకి వెళ్ళిపోతుంది, చెక్అవుట్లో. సో ప్రొసీడ్ టు చెక్అవుట్. వచ్చింది, చెక్అవుట్ పేజ్కి వచ్చింది చూడండి, టాప్ పేజ్ నుంచి చెక్అవుట్. సో ఇక్కడ ఏంటి, యాజ్ ఎ యూజర్ బిల్లింగ్ అడ్రస్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఐఎమ్ గివింగ్ ఇక్కడ సమ్ డీటెయిల్స్. సో ఇక్కడ అడ్రస్, సమ్ అడ్రస్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. సిటీ అడుగుతున్నాడు, సిటీ అండ్ స్టేట్ కావాలంటే మేము స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ ఇవన్నీ, ఫోన్ నెంబర్ ఈస్ ఆప్షన్. సో ఇక్కడ మీరు వన్స్ అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పేమెంట్ ఆప్షన్స్ దగ్గర ఏమీ చూపించట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది రూపీస్లో చూపించాలి, కానీ ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, డాలర్స్లో చూపిస్తుంది. సో అది మీరు చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ గో టు, ఇక్కడ మీకు చూడండి WooCommerceలో మీకు సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ జనరల్ సెక్షన్ ఉంది కదా, ఫస్ట్ కిందకు వచ్చేసాను. ఇక్కడ కరెన్సీ అని కనిపిస్తుంది మీకు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యూఎస్ఏలో ఉంది కదా ప్రెసెంట్, అది ఇండియాలోకి రూపీలోకి మారిపోద్ది అనమాట. కరెన్సీ పొజిషన్ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు కావాలంటే, లెఫ్ట్ రైట్ విత్ స్పేస్. నేను రైట్ విత్ స్పేస్ పెడుతున్నాను ప్రస్తుతానికి. సో అలా కావాలంటే మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ చేస్తాం. సో అగైన్ ఇఫ్ యూ గో టు యువర్ వెబ్సైట్ అండ్ డూ రీఫ్రెష్, ఆ చేంజెస్ అనేవి మీకు అక్కడ చూడండి మారిపోయిందా. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, అసలు మనం పేమెంట్ ఆప్షనే యాడ్ చేయలేదు. పేమెంట్ ఆప్షన్ యాడ్ చేయలేదు కాబట్టి దేర్ ఇస్ నో పేమెంట్ మెథడ్ అవైలబుల్ అని వస్తుంది. సో పేమెంట్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు 4th సెక్షన్ ఉంది, షిప్పింగ్ తర్వాత ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి, గో టు పేమెంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ, అట్లీస్ట్ మినిమం క్యాష్ ఆన్ డెలివరీ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి ఇది ఎనేబుల్ చేయాలి. వన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత యూ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్ సెటప్. జస్ట్ క్లిక్ ఆన్ ఎనేబుల్ అండ్ క్యాష్, సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి అదే మళ్ళీ ఒక పేజ్ని. ఇప్పుడు మీకు అక్కడ సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు ఇక్కడ కనిపించలేదు. రీఫ్రెష్, ప్లేస్ ఆర్డర్, back to cart once, proceed to checkout. పేమెంట్స్లో మనం ఇప్పుడు సేవ్ చేయండి. ఆడో రీఫ్రెష్, ఓకే. సో ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ లేదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లో మనకి ఏముంది, క్యాష్ ఆన్ డెలివరీ. సో ఇప్పుడు ఎవరైనా యూజర్స్ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుని దే విల్ ప్లేస్ ది ఆర్డర్. వన్స్ ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత మీకు మర్చెంట్కి ఒక మెయిల్ అనేది వెళ్తుంది అనమాట. చూడండి, థ్యాంక్ యూ, ఆర్డర్ హ్యాస్ బిన్ రిసీవ్డ్. ఇప్పుడు నేను జీమెయిల్ కూడా ఓపెన్ చేస్తాను, చూడండి ఒక మెయిల్ కూడా వస్తుంది. go to all mail,
ఇంకా రాలే. మీకు మెయిల్ కూడా వస్తుంది ఒకటి. ఇంతకుముందు నాకు ఒకటి వచ్చింది, అది అందులో ఏ మెయిల్ ఇచ్చాము ఇక్కడ మనం? దిస్ మెయిల్కి, ఈమెయిల్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ వస్తుంది మీకు మెయిల్. బట్ రైట్. సో మీకు ఒక మెయిల్ వస్తుంది అన్నమాట, కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి, మీ మెయిల్కి వస్తుంది మెయిల్ అనేది. నాకు ఇంతకుముందు అసలు వచ్చి ఎందుకు మేబీ టైం పడుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ది సింపుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ మళ్ళీ అదే కామర్స్లో మీరు ఇక్కడ మళ్ళీ ప్రోడక్ట్స్కి వెళ్ళండి, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏం చేసాం, సింపుల్ ప్రోడక్ట్ని ఏ విధంగా యాడ్ చేయాలని చూ. నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ ప్రోడక్ట్. ఈసారి ఒక వేరియబుల్ ప్రోడక్ట్ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ టైప్ ఈస్ వేరియబుల్ ప్రోడక్ట్. సో ఇక్కడ నేను వైట్ టీ షర్ట్ అనేస్తాను. సో వేరియబుల్ ప్రోడక్ట్ అర్థం కావాలంటే అట్లీస్ట్ మినిమం 2 ప్రోడక్ట్స్ అనేది ఉండాలండి. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో దీన్ని నేను నాకు ప్రోడక్ట్ ఇమేజ్ కావాలి కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని సేవ్ చేస్తాను. సో ఐ విల్ గివ్ ద నేమ్ వన్ సేవ్, డౌన్లోడ్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ అడుగుతున్నాడు, అండ్ దీనికి ఏముంది, ప్రోడక్ట్ నేమ్, సేమ్ ప్రోడక్ట్ నేమ్ ఇస్తాను, క్రొకడైల్ అని. సో అదే ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మీకు ఎలాగో తెలుసు కదా, ఎలా యాడ్ చేయాలనేది. సో ఇది లెంతీ డిస్క్రిప్షన్ కాబట్టి ఇదంతా కూడా కాపీ చేసేస్తాను. జస్ట్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ నౌ. ఓకే, వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అడుగుతున్నాడు వీడు. సో ఈ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి విల్ గెట్ ది షార్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ప్రోడక్ట్ కాబట్టి వేరియబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ వేరియబుల్ ప్రోడక్ట్ని చూస్ చేయాలి. యూ క్యాన్ గాట్ ఇట్. ఇక్కడ SKU అడుగుతున్నాడు. సో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ 09. ఓకే, సమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసాను. అండ్ స్టాక్ క్వాంటిటీ ఐ విల్ గివ్ ఇట్ 120 హియర్. బ్యాక్ ఆర్డర్స్ నేను అలౌ చేయట్లేదు. అండ్ లో థ్రెషోల్డ్ సేమ్ హియర్ ఆల్సో 30. సో ఇంకేం కావాలి మీకు, ఇక్కడ రైట్ సైడ్లోకి వస్తే ప్రోడక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ వన్ మోర్ ఇమేజ్ హియర్. సెలెక్ట్ ఫైల్, దిస్ టైమ్ వైట్ టీ షర్ట్. Click on set product image and scroll down. అవును, ఎక్కడ? అప్పుడు మీరు గ్యాలరీ అని ఉంది కదా కింద, ప్రోడక్ట్ గ్యాలరీ అని, ఈ గ్యాలరీలో యాడ్ చేయాలి. మీకు ఇంకా ఎక్కువ ఇమేజెస్ కావాలి దానికి సంబంధించి. సో నా దగ్గర ఒక ఇమేజ్ నేను డౌన్లోడ్ చేశానని నేను అది యాడ్ ఇదిగోండి, గ్యాలరీలో ఈ ఇమేజెస్ అనేవి వేసాను. ఓకే, సో ఇది కూడా మెన్స్ వేర్ టీ షర్ట్స్ కింద వస్తుంది. అండ్ ఇప్పుడు ట్యాగ్స్ ఏమి ఇస్తారు, టీ షర్ట్ అని ఇస్తారు.
లేదు అంటే వైట్ టీ షర్ట్ అంటారు. ఓకే, సో అలాగా ఏదో ఒకటి వైట్ కలర్ టీ షర్ట్ అని యాజ్ అ నార్మల్ యూజర్ సర్చ్. రైట్, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫర్ మ్యాన్ అని క్లిక్ ఆన్ యాడ్. కీవర్డ్స్ ఇచ్చేసాను, బ్రాండ్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ ఇన్వెంటరీకి వస్తే ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసాం కదా. గో టు షిప్పింగ్. షిప్పింగ్లో ఏముంది ఇక్కడ మీకు మీకు ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వాలన్నమాట. సైజ్ ఎంత, వెయిట్ ఎంత, లెంత్ ఎంత అవి. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ ప్రొడక్ట్స్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అప్ సెల్ అని, ఇంకోటి ఏంటి క్రాస్ సెల్ అని చెప్పి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్ సెల్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ సెల్ గురించి అర్థం చేస్తాం. సో అప్ సెల్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు, ఓకేనా. సో మొబైల్ షాప్కి వెళ్ళి iPhone 12 కొందాం అనుకో, ఓకే. సో iPhone 12ని పర్చేస్ చేద్దాం అనుకో. సో వన్స్ మీరు షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ సేల్స్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తారు, సార్ ఇప్పుడు iPhone 12 ఎందుకు, iPhone 13, 14, 15 ఇలాగా డిఫరెంట్ టైప్స్ వస్తాయి కదా, బెటర్ మీరు 16 తీసుకోండి ఐఫోన్. సో మీకు ఇంకా కొన్ని ఎక్కువ అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో యూ విల్ థింక్ అబౌట్ ఇట్. సో అలాగా మీరు ఇప్పుడు దీనికంటే బెటర్ ప్రోడక్ట్ ఏమైనా మీరు బెటర్ ఫీచర్స్ తోటి అమ్మాలనుకోండి, అది మీరు అప్ సెల్లో పెడతారు. అంటే ఒక రికమెండేషన్ కింద చూపిస్తుంది అప్ సెల్లో మీరు యాడ్ చేసిన. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్ సెల్లో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ వైట్ టీ షర్ట్ కదా దీనికి సంబంధించి, ఇప్పుడు నేను ఒక బ్లాక్ టీ షర్ట్ కూడా క్రియేట్ చేశాను నా వెబ్సైట్లో కదా. సో ఇప్పుడు నేను షాప్లోకి వెళ్తున్నాను. సో టోటల్గా నా దగ్గర ఒక టీ షర్ట్ అడిషనల్గా ఒక బ్లాక్ టీ షర్ట్ కూడా ఉంది. దానికి ఏమని ఇచ్చాం, మన నేమ్ రేమాండ్ అని ఇచ్చాం. సో దీనికంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి ఇది అనిపించింది అనుకోండి, సో ఆ ప్రోడక్ట్ని నేను చూపిస్తాను అప్ సెల్లో. సో వన్స్ ఎవరైనా యూజర్ ఈ పర్టికులర్ వైట్ టీ షర్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ అప్ సెల్లో నేను వేరే అదర్ ప్రోడక్ట్ దీనికంటే బెటర్ ప్రోడక్ట్ పెట్టాను కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ కూడా సజెషన్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏముంది, క్రాస్ సెల్ అని ఉంది, రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ సెల్? క్రాస్ సెల్ మీనింగ్ ఏంటి అంటే, చూడండి ఇప్పుడు మీరు ఏమైనా మొబైల్ ఆల్రెడీ కొనేసారు కదా, మొబైల్ కొన్నారు కాబట్టి మీకు మొబైల్తో పాటు కొన్ని యాక్సెసరీస్ కావాలి. సో వాట్ యూ విల్ డూ? సో మొబైల్ యాక్సెసరీస్ ఏముంటాయి, స్క్రీన్ గార్డ్ ఉంటుందా, లేదు అంటే ఇంకేముంటాయి మొబైల్కి సంబంధించి, చార్జర్, ఏంటి బ్యాక్ కవర్, బ్యాక్ కేస్, అవన్నీ కూడా ఏంటి దానికి ఎడిషనల్గా యాక్సెసరీస్ మనం ఇస్తున్నది ఆ మొబైల్తో పాటు. సో అటువంటి యాక్సెసరీస్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొన్నారు ఎవరైనా, ఆ ప్రోడక్ట్తో పాటు ఎడిషనల్గా మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్తే ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లో చూస్తే ఒక ప్రోడక్ట్ కొంటే మీకు ప్రోడక్ట్ తర్వాత ప్లస్ అయిపోవాలని చెప్పి ఇంకో ప్రోడక్ట్, మళ్ళీ ప్లస్ తర్వాత ఇంకో ప్రోడక్ట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి చూపిస్తుంది మీకు ప్రైస్ అనేది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో? సో ఒకసారి చూడండి ఈసారి, ఎప్పుడైనా మీ ఒక ప్రోడక్ట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కొంటే ఆటోమేటిక్గా రికమెండేషన్ మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ని యాడ్ చేసి, అంటే ఈ ప్రోడక్ట్తో పాటు క్రాస్ సెల్, అంటే ఈ ప్రోడక్ట్ మీరు ఆల్రెడీ కొన్నారు, ఈ ప్రోడక్ట్తో పాటు ఏం తీసుకుంటే బెటర్, ఎక్కువ మంది యూజర్స్ ఏం తీసుకుంటున్నారు ఆ ప్రోడక్ట్తో పాటు అనేది మీరు క్రాస్ సెల్లో పెడతారు. ఓకే, సో అది డిఫరెన్స్ బిట్వీన్ ది అప్ సెల్ అండ్ క్రాస్ సెల్. అర్థమైందా? రెండు డిఫరెంట్. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అని చెప్పి మీకు ఇక్కడ ఇంకోటి ఉంది. సో అట్రిబ్యూట్స్లో చూడండి ఇక్కడ మీకు నేమ్. సో ఇప్పుడు నా దగ్గర బ్లాక్ టీ షర్ట్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ది వైట్ టీ షర్ట్ ఉంది, రైట్. బ్లాక్ అండ్ వైట్ టీ షర్ట్, ఈ 2 టీ షర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే బ్లాక్ టీ షర్ట్ నేను సైజెస్ ఇవ్వాలనుకోండి, ఇవ్వగలనా? సైజ్ పెట్టాలి, రైట్. అండ్ ఇంకా కలర్ కూడా ఇవ్వాలనుకో, బ్లాక్కి యాజ్ వెల్ యాజ్ ది వైట్.
జనరల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ చూసుకున్నప్పుడు ఉంటాయి కదా, సైజ్ కలర్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, సైజ్కి వెళ్ళి, సో ఇక్కడ మీకు స్మాల్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది, లేదు అంటే మీడియం ఉంటుంది, అదేవిధంగా లార్జ్ ఉంటుంది, ఎల్ ఉంటుంది, రైట్. సో ఎల్. కలర్ వచ్చేసరికి ఏముంటాయి మీకు, వైట్ ఉంటుంది. ఇప్పుడు మన కలర్ ఏం తీసుకున్నాము, వైట్ బ్లాకే కాబట్టి వైట్ అండ్ బ్లాక్ అవి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇవి ఎలా ఇస్తారు అంటే జస్ట్ గో హియర్, ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ దగ్గర ఫస్ట్ మీరు ఏం ఇవ్వాలనుకున్నారు, సైజ్ అనేది ఇచ్చేసేయండి. సైజెస్, ఆ ప్రోడక్ట్ ఏ సైజెస్లో ఉన్నాయి మీ దగ్గర, స్మాల్ ఉంది అండ్ యూజ్ అగైన్ దిస్ పైప్స్, మళ్ళీ మీడియం ఉంది, అగైన్ మళ్ళీ పైప్ సింబల్ యూజ్ చేయండి, అండ్ ఇక్కడ లార్జ్ ఉంది, లార్జ్ సేవ్ ఎట్ ఒక అట్రిబ్యూట్ సైజ్ సేవ్ అయిపోయింది, సైజ్ కామన్. మళ్ళీ క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఈసారి ఏం కావాలి మనకి, కలర్ కావాలి. సో కలర్ కావాలంటే కలర్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ ఏమి ఇస్తారు, కలర్ మీ దగ్గర 2 కలర్సే ఉన్నాయి, ఒకటి వైట్ ఉంది, ఇంకోటి బ్లాక్. సో గివ్ దీస్ 2 ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ ఇట్. అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీకు అట్రిబ్యూట్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సరే ఇప్పుడు చెప్పండి మనకి ఎన్ని కాంబినేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర 2 టీషర్ట్స్ ఉన్నాయి అండ్ అవి నేను ఎన్ని కలర్స్లో అమ్ముతున్నాను, 2 కలర్స్. ఎన్ని సైజెస్లో అమ్ముతున్నాను, సో ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి ఇప్పుడు నాకు ఫైనల్లీ. టూ ఇంటూ 3 కదా, 6 కాంబినేషన్స్ వస్తాయి టోటల్. 2 టీషర్ట్స్, కలర్స్ వచ్చాం, మన సైజెస్, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వేరియేషన్స్కి వెళ్తున్నాను. నౌ క్లిక్ ఆన్ జనరేట్ వేరియేషన్. సో ఓకే, చూడండి వచ్చేసాయా, 6 చూపిస్తుంది, రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. స్మాల్, ఇదేంటి వైట్ కాబట్టి వైట్ టీషర్ట్ ఇచ్చేసేయండి అండ్ సెట్. అండ్ ఇక్కడ మళ్ళీ ఎస్కే ఐడి అడుగుతుంది. సో సమ్ యూనిక్ నంబర్ హియర్ ఆల్సో, సమ్ రెగ్యులర్ ప్రైస్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ 600 ఇస్తాను అండ్ సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ చూపించడానికి నేను ఇక్కడ నంబర్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ తీసుకో, బ్లాక్ టీషర్ట్, రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అండ్ అలా అన్ని ప్రొడక్ట్స్ కూడా బయట. సో సెలెక్ట్ వేరియేషన్, ప్రైస్ 1000. నెక్స్ట్ ఇంకేముంది, ఇది కూడా బ్లాక్, 100. వైట్, రైట్. ఒకటి ఇది బ్లాకా, ఓకే. దీనికి అండ్ ఇక్కడ మీరు సేవ్ చేయండి. ఓకే, సో ఫైనల్లీ క్లిక్ ఆన్, వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యూనిట్ టు క్లిక్ ఆన్ మీ షాపింగ్ వెబ్సైట్లోకి
and you will see one more ఇదిగోండి 2 ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి క్రొకడైల్, ఇంకోటి రేమో. ఇప్పుడు ఎవరైనా యూజర్ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? దే విల్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఆప్షన్స్ హియర్. స్మాల్ కావాలంటే స్మాల్, ఒకవేళ ఇక్కడ చూడండి సైజ్ కూడా మీరు నాకు స్మాల్ సైజ్ సెలెక్ట్ స్మాల్స్. ఏ కలర్లో కావాలి? వైట్ కావాలా, బ్లాక్? దే విల్ సెలెక్ట్ ది కలర్. అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఇక్కడ రికమెండేషన్ కూడా చూపిస్తారా? యూ మే ఆల్సో లైక్ బ్లాక్ ఆల్సో. సో ఇక్కడ కలర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఫైనల్లీ విల్ యాడ్ టు కార్ట్. దట్స్ ఇట్. ఇక్కడ టోటల్ క్వాంటిటీ కూడా చూపిస్తారు, స్టాక్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం 120 ఇచ్చాం కాబట్టి 120. సో ఇంక్రీజ్ చేస్తే ఇంకా మీకు ప్రైస్ కూడా పెరుగుతుంది, రైట్? క్లియర్, అర్థమైందా? సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్, 2 కార్ట్లోకి వెళ్ళిపోయి యూ క్యాన్ గో టు కార్ట్ అండ్ మేక్ ది పేమెంట్ 1000. సో అది వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఏమి లేదు. వేరియబుల్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ది కాంబినేషన్, డిఫరెంట్ కాంబినేషన్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇంకా ఏముంది? ఇఫ్ యూ గో టు ప్రొడక్ట్ అగైన్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్రొడక్ట్. సో మళ్ళీ వేరియబుల్ ప్రొడక్ట్ చెప్పాను, సింపుల్ ప్రొడక్ట్ చెప్పాను, అదేవిధంగా గ్రూప్డ్ ప్రొడక్ట్ అని చెప్పి ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రూప్డ్ ప్రొడక్ట్? సో గ్రూప్డ్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ 2 or more సింపుల్ ప్రొడక్ట్. 2 or more సింపుల్, దాన్నే మనం గ్రూప్డ్ ప్రొడక్ట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 32 GB పెన్ డ్రైవ్ అనేది కావాలనుకోండి, ఓకేనా? సో 32 GB పెన్ డ్రైవ్ అనేది కావాలి. దాంతోపాటు నాకు కోంబో లాగా 64 GB పెన్ డ్రైవ్ కూడా కావాలను. సో 2 కూడా ఎట్ ఏ టైం నేను సెల్ చేయొచ్చు. 32 ప్లస్ ఈ 2 కూడా సింపుల్ ప్రొడక్ట్స్ కింద క్రియేట్ చేసి యూ కెన్ సెల్ బోత్ ఎట్ వన్. సో అప్పుడు మనం దాన్ని, అటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఏమంటాం? గ్రూప్డ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడికి వెళ్తారు, నేమ్ ఇచ్చేస్తారు ప్రొడక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్డ్ ప్రొడక్ట్ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ లింక్డ్ ప్రొడక్ట్లో ఏం చేస్తారు? ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తారు, కింద మీకు ఏ ప్రోడక్ట్తో లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కింద ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇంకో టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ అండ్ ఎఫిలియేట్. ఈ ఎక్స్టర్నల్ అండ్ ఎఫిలియేట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనకి ఈ కామర్స్లో మీకు ఒక సింపుల్ ప్రోడక్ట్ గురించి ఒకటి తెలిస్తే సరిపోతుంది. రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం తెలియాల్సిన పని లేదు. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. రియల్గా నిజంగానే ఒక పెద్ద బిజినెస్ పెట్టాలి అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ అండ్ మీకు ఇది చూడండి, ఈ ప్రోడక్ట్ ఎక్స్టర్నల్ అండ్ అఫిలియేట్ ప్రోడక్ట్ ఉంది. అంటే ఏంటి ఎక్స్టర్నల్ అఫిలియేట్ అని? సో ఈ ఎక్స్టర్నల్ అండ్ అఫిలియేట్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్, ఓకే, సో వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మీరు గనక సేల్ చేసినట్టయితే, ఓకే, సో దాంట్లోంచి మీకు ఒక 5% కమిషన్ లాగా ఎర్న్ అయింది అనుకోండి. సో అది మనం ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో యాక్చువల్లీ మన ప్రోడక్ట్స్ని మనం సేల్ చేయట్లేదు, వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మీరు అమ్మి దాంట్లోంచి కొంత పర్సంటేజ్ అనేది మీరు ఎర్న్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చారనుకోండి, మన ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏ అమెజాన్కో ఏ ఫ్లిప్కార్ట్కో వెళ్ళింది అనుకోండి, దాన్ని మనం ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ ది 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ది e-commerce. ఓకే, so this is all about
ఈ కామర్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ కామర్స్కి సంబంధించి ఫైనల్ టాపిక్ ఒకటి ఉంటుంది, కూపన్స్ అని చెప్పి. సో నేను కూపన్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎస్ఈఓ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేస్తా. అది నెక్స్ట్ వీక్ నేను తీసుకుంటాను క్లాసెస్. సో కూపన్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ గో విత్ ది ఎస్ఈఓ పార్ట్. ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వెబ్సైట్ డిజైనింగ్. నాకు తెలిసి మీరు ఇప్పుడు అయితే ఒక సింపుల్ వెబ్సైట్ బిల్డ్ చేయగలరు ఈజీగా, రైట్ మేడం?